హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది నోటిఫికేషన్ పడగానే ఎలాగైనా జాబ్ కొట్టాలి జాబ్ కొట్టాలి జాబ్ కొట్టాలి అని అనుకుంటారు. కానీ అరే ఏం జాబ్స్ పడ్డాయి, వాటి రోల్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఏం చేస్తారు అనేది ఎవరు తెలుసుకోరు. ఎంతసేపు ఉన్నా ఎన్ని జాబ్స్ పడ్డాయి, ఎంత శాలరీ పడింది, ఇది ఒక్కటే ఫోకస్ చేస్తారు. అందుకే చాలామంది ప్రిపరేషన్లో వెనకబడిపోతారు. సో ఎప్పుడైతే మనము ఆ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ తెలుసుకున్నాం అనుకో, ఇంట్రెస్ట్ కొద్దిగా పెరిగి మన ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గాను ఇంట్రెస్టింగ్గాను సాగుతుంది. కాబట్టి ఈరోజు మన వీడియోలో ఎఫ్పిఓ ఏం చేస్తాడు, ఎఫ్ఎస్ఓ ఏం చేస్తాడు, ఇవన్నీ మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్ఓ వీరిద్దరి హోదా మరియు బాధ్యతలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. వీరు అటవీ శాఖలో ప్రాథమిక స్థాయిలో ఉంటారు, అంటే ప్రాథమిక స్థాయి ఉద్యోగం. వీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అడవుల యొక్క ప్రత్యక్ష పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. అడవులలో పెట్రోలింగ్ చేయడం, అక్రమంగా చెట్లు నరకడం మరియు వేటను నిరోధించడం, అగ్ని ప్రమాదాలను గుర్తించి నివారించడం వంటి పనులు చేస్తారు. వీరు సాధారణంగా ఒక నిర్దిష్టమైన బీట్ లేదా ప్రాంతానికి బాధ్యత వహిస్తారు. లైక్ మన కానిస్టేబుల్ లాగా. కానిస్టేబుల్ కూడా అంతే కదా ఫ్రెండ్స్, వాళ్ళకంటూ కొన్ని ఊర్లో వహిస్తారు. ఆ ఊర్లలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా కూడా సర్టెన్ కానిస్టేబులే దానికి బాధ్యత వహిస్తారు. అలానే బీట్ ఆఫీసర్ కూడా ఒక బీట్ అనేది ఉంటుంది. ఆ బీట్కి సంబంధించి అన్నీ అతనే చూసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్. ఇది ఎఫ్పిఓ కంటే ఉన్నత స్థాయి ఉద్యోగం. వీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బీట్లను పర్యవేక్షిస్తారు. ఎఫ్పిఓల పనితీరు పర్యవేక్షించడం, వారికి సూచనలు ఇవ్వడం, అటవీ సంరక్షణ ప్రణాళికల అమలులో సహాయం చేయడం, నివేదికలు తయారు చేయడం వంటి బాధ్యతలు ఎఫ్ఎస్ఓలకు ఉంటాయి. వీరు ఆఫీస్ సంబంధిత పనులు కూడా నిర్వహించాలి. వీరికి సూచనలు సలహాలు పైనుండి ఎఫ్ఆర్ఓ గారు ఇస్తుంటారు. ఆ ఇచ్చినటువంటివి అమలు చేస్తుంటాడు ఎఫ్ఎస్ఓ. ఇక అధికారాల విషయానికి వస్తే, ఎఫ్బిఓకి వారి పరిధిలో అటవీ నేరాలను గుర్తించి నిందితులను పట్టుకునే పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. కానీ వాళ్ళకు చట్టపరమైన శిక్షలు వేయడంలో వాళ్ళకు అధికారాలు ఉండవు. సో అలాంటి అధికారాలని వేయగలిగే వ్యక్తి ఎఫ్ఎస్ఓ. ఈ దాంట్లో ఇట్లా వేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు ఎఫ్ఎస్ఓ. ఇక వాళ్ళ శాలరీ విషయానికి వస్తే ఎఫ్బిఓ కంటే ఎఫ్ఎస్ఓలకి ఎక్కువ శాలరీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎఫ్బిఓ మరియు ఎఫ్ఎస్ఓ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.